హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉన్న అక్షయతృతీయను ప్రతి ఏడాది వైశాఖమాసంలో 3వ రోజున జరుపుకుంటారు. అక్షయతృతీయ ప్రతి ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. హిందువులు, జైనులు అక్షయతృతీయను జరుపుకుంటారు. కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ అక్షయతృతీయను జరుపుకుంటారు. ఇంతకీ ఈ రోజు ప్రత్యేకత ఏంటి? అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఈ రోజు బంగారం కొనలేనివారు ఏం చేయాలి? ఏం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది? మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ పండుగలలో అక్షయతృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా ఈరోజే నియమించబడ్డాడు. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఈరోజే. ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణంలో చెప్పబడింది. ఈ రోజున దానధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతోంది. అక్షయతృతీయ పూజా ముహూర్తం. అక్షయతృతీయ తిథి మే 10న తెల్లవారుజామున 4:17 ప్రారంభమై మే 11న తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. అయితే శుభముహూర్తం మాత్రం మే 10న ఉదయం 6:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. అంటే సుమారు 6:29 పాటు ఉంటుంది. రోజురోజుకి బంగారం ధరలు పెరిగిపోతున్న తరుణంలో బంగారం కొనలేనివాళ్లు ఏం చేయాలి అనేదానిపై కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ రోజున బంగారం కొనలేనివాళ్లు అక్షయతృతీయ శుభ ముహూర్త సమయంలో ఇంట్లో ఏదైనా మట్టికుండ లేదా మట్టి పాత్రను ఉంచినా మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజు పూజగదిలో కొన్ని దూది బంతులను ఉంచితే అది బంగారాన్ని పెట్టడంతో సమానమనే నమ్మకం కూడా ఉంది. అంతేకాదు పిడికెడు పసుపు, ఆవాలు పూజగదిలో ఉంచినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది. అక్షయతృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్నవాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు. శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట సుఖసంతోషాలు, సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు. అక్షయతృతీయ రోజున శ్రీయంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది. పూజా మందిరంలో శ్రీయంత్రం ఉంచితే శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు. బంగారం కొనలేనివాళ్లు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు. పూజ మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి. ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. అక్షయతృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేస్తే మంచిది. ధనధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది. అక్షయతృతీయ రోజున నదిలో పుణ్యస్నానం చేసి నీరు, ధాన్యాలు, చెరకు, పెరుగు, పండ్లు, బిందెలు, వస్త్రాలు మొదలైన వాటిని దానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు అనేది మరికొందరి నమ్మకం. అక్షయతృతీయ నాడు చేసే పూజలు, జపం, దానం మొదలైనవి చేస్తే ఎన్నో రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇటువంటి మంచి రోజున ఈ పనులు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున శ్రీ సూక్తాన్ని 11 సార్లు పఠించాలి. ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అలాగే 108 మఖానాలతో మాల తయారుచేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. అక్షయతృతీయ రోజున తాము పొందే డబ్బు కాని, బంగారం కాని శాశ్వతంగా ఉంటుంది అనే నమ్మకం ఉంది. ఇక ఈ రోజు చేసే కొత్త ప్రయత్నాలు విజయం సాధిస్తాయని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జించి పెడతాయనే నమ్మకం కూడా ఉంది. అదృష్టానికి ప్రతీకగా నమ్మే అక్షయతృతీయను శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. అందువలన ఈరోజు బంగారం లేదా ఏవైనా విలువైన వస్తువుల కొనుగోలు చేయడం సెంటిమెంట్గా వస్తుంది. మరింత విలువైన సమాచారం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.